ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ బెండకాయ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇదైతే కనుక చాలా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. తయారు చేసుకునే విధానం మనం చూద్దాం. కావాల్సిన పదార్థాలు టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు ఒక 10, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఇదే పేస్ట్ ఇలా వస్తుంది. దీన్ని మనం కూర వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వేరే పేస్ట్ కూడా చూద్దాం. దీంట్లో పుచ్చపప్పు, నువ్వుపప్పు, జీడిపప్పు, గసగసాలు, లవంగాలు, యాలకులు, కొంచెం చెక్క ఈ మూడు కలిపి పేస్ట్ కొట్టుకోవాలి. ఇవన్నీ కలిపి పేస్ట్ కొట్టుకోవాలి. ఇది కూరలో కదా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం మసాలా కాబట్టి ఈ మసాలా చాలా టేస్ట్ వస్తుంది. అలాగే బెండకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొన్ని ఈ విధంగా చిన్న ముక్కలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ముందు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది కూర కింద డైరెక్ట్గా వేసేస్తారు. నేను ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి సార్. అలా చూడండి అలా వచ్చింది. ముక్కలు ముక్కలు గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఒక 70% దాకా వేయాలన్నమాట. అంటే ఇదిగా అలా వేపి చూడండి ఒకసారి పక్కన పెట్టండి. తర్వాత మిగిలిన కూడా బెండకాయలని ఈ విధంగా ఫ్రై చేసుకున్నప్పుడు జిగురు లాంటి పదార్థం ఉండదన్నమాట. మామూలుగా ఉంటే జిగురు జిగురు వస్తుంది కదా, ఇలా ఉంటే జిగురు రాదన్నమాట. చాలా బాగుంటుంది కూర, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెద్ద గిన్నె కూడా తీసుకున్నాం, ఎక్కువ కదా 3 కేజీల వరకు బెండకాయలు తీసుకున్నాం అనమాట. దాంట్లో కొంచెం నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, దాంట్లోనే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ ఉల్లిపాయ పేస్ట్ దాంట్లో వేసి ఒక నిమిషం వేగిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, పసుపు వేసి ఒక నిమిషం వరకు మళ్ళీ వేగన వరకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాన్ని వేగన. దాంట్లో కొంచెం కళ్ళుప్పు వేసాను, కళ్ళుప్పు చాలా బాగుంటుంది. అలాగే పేస్ట్ టమాటా పేస్ట్ కూడా కొంచెం పక్కన పెట్టుకున్నాను, ఒక 6 కాయల దాకా. అది కూడా పేస్ట్ వేసి దాంట్లో వేసాను. కొంచెం చింతపండు పులుసు లైట్గా వేయాలి, ఎక్కువ అవసరం. 2 గరిటెలో 2 స్పూన్లు వేసాను. తర్వాత మసాలా పేస్ట్, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి పెట్టుకున్నాం కదా అది, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ ఎందుకంటే ముక్క పదాన్ని కొట్టాలి కదా. దీంట్లో కొంచెం మెంతాకు వేసాను, మెంతాకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం. అలాగే పేస్ట్ కూడా వేసాను చూసారా, పచ్చిపప్పు, నువ్వు ఇందాక నువ్వు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసిన అదే కూరకు చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన బెండకాయలు తీసి దీంట్లో వేద్దాం. అది ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం విడిగా వండుకున్న దానికి ఇలా ఫ్రై చేసి వండుకునే దానికి చాలా తేడా ఉంటుంది. ఒక 3 టేస్ట్ చూద్దాం. కాలుతుంది కానీ చాలా టేస్ట్ అది సూపర్గా ఉంది. అబ్బా అమ్మ సూపర్గా అలా బాగుంది. రైస్లోకి కానీ మన అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు పెద్ద పెద్ద వంటలు చేస్తాను. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే నా ఛానల్లో ఉన్నాయి, దాంట్లో మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయడం